అంటున్నా ఇవాళ నీవు మా సరూర్ నగర్ చెరువు ఉంది. సరూర్ నగర్ చెరువు 62 ఎకరాల పైచిలకు సింగరేణి కాలనీ పేరిట బాజాప్తా ప్రభుత్వమే లేఅవుట్ చేసి అమ్ముకున్న ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలిసి చివరి ముఖ్యమంత్రి ఎవరో మరి కాంగ్రెస్ పార్టీ 80 కోట్లు ఇచ్చిండు. అంజయ్య గారా లేకపోతే భవనం వెంకట్రామ్ గారా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారా నాకు తెలియదు. ఇవాళ నీవే స్వయంగా అమ్మితే లేఅవుట్ చేస్తే ఎవరు దీని బాధ్యులు? నా కరీంనగర్లో 2 ఇలా కలెక్టరేట్ భవనం నా ఒక కుంట కిందనే ఉన్నది. నా కమలాపూర్లో ఒక ఎంపీఓ ఆఫీస్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక కుంట డిస్మాంటిల్ చేసి కట్టిండ్రు. ఇవాళ కొన్ని వందల చెరువులు ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసి బతుకమ్మ కుంట బతుకమ్మ కుంట సాహెబ్ నగరు ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసింది. నువ్వు ప్రకృతి కాముకులు నిజమే అయితే, ఎకలాజికల్ బ్యాలెన్స్ నిజమే అయితే, ప్రజాహితం నిజమే అయితే, ప్రజా ఆరోగ్యం నిజమైతే ఎందుకు చేసిన మూర్ఖులారా అంటున్నారు ప్రజలు అంటున్నారు. మీరు చేస్తే ఒక న్యాయం, మేముంటే ఒక న్యాయం అంటున్నారు. సమాధానం చెప్పగలే దమ్ము నీ యంత్రాంగానికి ఉందా అంటున్నా. ఎక్కడ పోతున్నది ఇది? అంటే కోర్టులు ఎక్కడన్నా ఆపద ఉన్నోడు, అవసరం ఉన్నోడు ఎక్కడ పోవాలి? నీ హైడ్రా కలవడు, నీవు కలవవు, నీ మంత్రులు కలవరు, నీ అధికారులు ఎవరు జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడికి పోవాలి వాళ్ళు? పాపం ఎక్కే మెట్టు కోర్టు మెట్టు. జడ్జి గారి దగ్గర పోయి ఏడుచుకుంటూ అడుగుతారు, దీనంగా అడుగుతారు. వాళ్ళు తాత్కాలికంగా వెసులుబాటు ఇచ్చి కోర్టు ఏం చెప్తుంది? అయ్యా ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, అక్రమమా సక్రమమా, ఇదంతా కూడా నిగ్గు తేల్చండి, తేల్చి మా కోర్టు దగ్గర రండి, ఒక నిజంగానే అయితే వాళ్ళు ఇది కూల్చండి అంటారు. ఆ కూల్చేటప్పుడు కూడా ప్రభుత్వ పరంగా అనుమతులు ఉంటే ప్రభుత్వమే దానికి సంబంధించిన కంపెన్సేషన్ ఇచ్చి కూడగొట్టుకోవాలి. ఎంత సుత్తపూస మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మూసీ నది ఉంటుంది. మూసీకి వరదలు వచ్చినప్పుడు నిజాం గారు అప్పుడు పోయి అమ్మవారికి కుంకుమ పసుపు ఇచ్చిందని చెప్పి మనం వింటూ ఉంటాం. ఆనాడు నిజాం రాచరికంలో ఉన్న వాళ్ళు కూడా పాపం ఎంత ఆలోచించి చూడండి. మొత్తం మూసీ నది ఎక్కడ కూడా ఆక్రమించుకోకుండా గా కాలంలో గంత పెద్ద రాళ్ళతో కట్టడం కట్టింది. ఇక మూసీ నది ఇది కాపాడాల్సిన సుమా, ఇది లేకపోతే ఆగమైద్దని చెప్పి